39 రోజుల తర్వాత పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్ నాగరికతని నాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గేది లేదన్న ఐఆర్జీసీ కాల్పుల విరమణకు అంగీకరించడంతో తదుపరి ఘట్టంపై అందరి దృష్టి నెలకొంది. శుక్రవారం ఇరు వర్గాల మధ్య పాకిస్తాన్లో జరిగే చర్చలను బట్టి తుది ఒప్పందం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి వచ్చే 14 రోజులు కీలకం కానున్నాయి. కాల్పుల విరమణకు సంబంధించి అనేక సందేహాలు, సమాధానాలేని ప్రశ్నలుగా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. అమెరికా, ఇరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరేందుకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కోసం తమ దేశంలో శుక్రవారం నుంచి చర్చలు జరుగుతాయని ప్రకటించింది. శాంతి ఒప్పందం ఉంటుందా లేక యుద్ధం మళ్లీ జరుగుతుందా అనేది ఈ 2 వారాల్లో జరిగే పరిణామాలు, చర్చలపై ఆధారపడి ఉంది. 2 వారాల పాటు హర్ముజ్ జలసంధిని తెరుస్తామని తెలిపిన ఇరాన్ అక్కడ ప్రయాణించే ఓడల నుంచి సుంకాలు వసూలు చేస్తామని చెబుతోంది. యురేనియం శుద్ది కొనసాగిస్తామని పట్టుబడుతోంది. శాంతి సమయంలో హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉంటాయని ట్రంప్ కూడా తెలిపారు. ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేపట్టాయి. సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ సహా అగ్రనేతలే లక్ష్యంగా భీకర దాడులు చేశాయి. కీలక నాయకులను కోల్పోయినప్పటికీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తగ్గలేదు. కీలకమైన హర్ముజ్ జలసంధిని నిర్బంధించి గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలపై దాడులు చేసింది. తద్వారా ఆర్థిక యుద్ధానికి తెరతీసింది. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే దౌత్య ప్రయత్నాలతో ఎట్టకేలకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. కానీ లెబనాన్లోని హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ సైనిక పర్యవేక్షణలో ఉంటాయని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వెల్లడించారు. చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక అధికారి తెలిపిన ప్రకారం హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుంచి ఇరాన్, ఒమన్ ఫీజులు వసూలు చేయడానికి ఈ ప్రణాళిక అనుమతిస్తుంది. ఈ నిధులను ఇరాన్ తన దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తుంది. అయితే దశాబ్దాలుగా అంతర్జాతీయ జలమార్గాలుగా ఉన్న ఈ ప్రాంతంలో ఫీజులు వసూలు చేయడాన్ని గల్ఫ్ దేశాలు ఆమోదించకపోవచ్చని సమాచారం. 2 వారాల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణులపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతానికి ఏకాభిప్రాయం కుదిరినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. యుద్ధం ముగియాలంటే ఆంక్షలు తొలగించాలని, అమెరికా దళాలు వెనక్కి వెళ్లాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇందుకు ట్రంప్ అంగీకరిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి ముప్పును తొలగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. యురేనియం శుద్దిని ఆపడం, బాలిస్టిక్ క్షిపణుల ముప్పును తొలగించడం వంటి అంశాలపై చర్చల్లో అమెరికా గట్టిగా పట్టుబడుతుందని ట్రంప్ యంత్రాంగం ఇజ్రాయెల్కు హామీ ఇచ్చినట్లు సమాచారం. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇరాన్లో 1900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 1500 మందికి పైగా మృతి చెందారు. 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 23 మంది చనిపోయారు. వారిలో 11 మంది సైనికులు ఉన్నారు.